నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు ఒక పద్ధతి ఉండాలని రేవంత్ రెడ్డికి కేరళ సీఎం ఒక ఘాటు లేఖ రాసినట్టు తెలుస్తూ ఉంది. కేరళ తెలంగాణ సీఎంల మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి గొడవ రోజు రోజుకు ముదురుతూ ఉంది. కేరళ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి చేసినటువంటి విమర్శలకు సమాధానం ఇస్తూ సీఎం పినరయ్ విజయన్ ఒక బహిరంగ లేఖ రాశారు. రాజకీయాల్లో విభేదాలు ఉన్నా వ్యక్తిగత తిట్టుకోవడం సరికాదని ఆయన రేవంత్కు హితవు పలికారు. అభివృద్ధిలో కేరళ టాప్ అని కూడా, అంటే కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఆయన అసలు కేరళకు తెలంగాణకు కూడా కంపారిజన్ చేయడం జరిగింది పినరయ్ విజయన్. దాంట్లో ముఖ్యంగా కేరళ అభివృద్ధిలో టాప్ ఉందంటూ నీతి ఆయోగ్ లెక్కలు ఆయన తీసుకొని ఎస్డిజి ఇండెక్స్ సంబంధించినటువంటి 2023-24లో 79 పాయింట్లతో కేరళ దేశంలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉందని, తెలంగాణ మాత్రం 6వ స్థానంలో ఉందని కూడా విజయన్ గుర్తు చేశారు. ఈ విజయాలన్నీ ఎల్డీఎఫ్ ప్రభుత్వాల కష్టం వల్లే వచ్చాయని, ఇందులో కాంగ్రెస్ పాత్ర ఏమాత్రం లేదని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా అవినీతి, పేదరికం పైన కూడా ఆయన మాట్లాడాడు. భారతదేశంలోని అత్యంత తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రంలో కేరళ అని, తెలంగాణ మాత్రం 6వ స్థానంలో ఉందని, అత్యంత అవినీతి రాష్ట్రంగా ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా 2025 నవంబర్ 1 నాటికి అత్యంత పేదరికం, అంటే ఎక్స్ట్రీమ్ పావర్టీలో లేని దేశంలో ఏకైక రాష్ట్రంగా కేరళ నిలిచిందని కూడా ఆయన చెప్పాడు. అదేవిధంగా వేల కుటుంబాలకు పేదరికం నుండి బయటపడేశామని ఆయన లెక్కలతో సహా చెప్పే ప్రయత్నం చేశాడు. అదేవిధంగా ఐటీ బిజినెస్ గురించి ఆయన మాట్లాడుకుంటూ 2026 ఐటీ పాలసీ ద్వారా దేశ ఐటీ ఎగుమతుల్లో 10% వాటాను కేరళ రాష్ట్రం సొంతం చేసుకుందని, దానికి సంబంధించి ఏదైతే విజిఎంజీ ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ పోర్ట్ ద్వారా కూడా $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు వెళ్తున్నామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కేరళ టాప్లో ఉందని రేవంత్ రెడ్డి మాటలు అబద్ధాలని కూడా ఆయన కొట్టిపారేశారు. బీజేపీ పోరాటం గురించి మాట్లాడుతూ తాను బీజేపీతో మెతకగా ఉంటున్నారనే ఆరోపణలు విజయ్ కొట్టిపారేశారు. ఎందుకంటే విజయన్ మాట్లాడుతూ కేంద్రం చేసే తప్పులపై సుప్రీంకోర్టులో పోరాడుతున్నది మేమేనని, మైనార్టీల కోసం రాజీ లేకుండా నిలబడతామని కూడా చెప్పారు. కాంగ్రెస్ గతంలో కేరళకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి ప్రాజెక్టులు రాకుండా అడ్డుకుందని విమర్శించారు. చివరగా మనం ముందుకు వెళ్తాము, కేవలం ముందడుగు మాత్రమే వేస్తామంటూ నవ కేరళ నిర్మాణమే తమ లక్ష్యమని మాట్లాడేటప్పుడు భాషా సంస్కారం ఉండాలని రేవంత్ని హెచ్చరించారు. అసలు ఈ ఇష్యూ మొత్తం ఒకసారి మనం మాట్లాడితే నిజంగా రేవంత్ రెడ్డికి అక్కడ కేరళ సీఎం పినరయ్ విజయన్కి ఇద్దరి మధ్య కూడా రోజు రోజుకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వారైతే నడుస్తూ ఉంది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి విమర్శలు చేశారో అప్పటి నుంచి కూడా అక్కడ కేరళ సీఎం రేవంత్ రెడ్డి పైన విరుచుకుపడుతూ ఉన్నారు. ఈ లెటర్ రాయడం కూడా తన భాష మార్చుకోవాలని, ఆ భాష వల్ల ఇబ్బంది అవుతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఆ భాష ఎందుకు మార్చుకోవాలన్నారనే దానిపై కూడా ఆయన అదేవిధంగా లెక్కలతో సహా ఒక 5-6 పాయింట్స్ మీద ఆయన స్పందించారు. అసలు మేము మంచిగా ఉన్నామా, మీరు మంచిగా ఉన్నారా, మా రాష్ట్రం అభివృద్ధిలో ఉందా, మీ రాష్ట్రం అభివృద్ధిలో ఉందో కూడా ఆయన చెప్పడం జరిగింది. సో లెక్కలతో సహా తెలంగాణ స్థానం ఏంది, ఇక్కడ ఉన్నటువంటి కేరళం స్థానం ఎలా ఉంది, మీరు మా దగ్గరికి వచ్చి మాట్లాడేంత స్థాయి అన్నట్టు కూడా ఆయన మాట్లాడినట్టు కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి సమయంలో రేవంత్ రెడ్డి ఏమాత్రం ఊరుకోకుండా రేవంత్ రెడ్డి కూడా గట్టిగా స్పందించినటువంటి పరిస్థితి. అయితే రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా అసలు ఏమాత్రం ఆగలేదు. విజయన్ మరో మోదీలా మారారంటూ కూడా రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్గా మాట్లాడడం జరిగింది. కేరళ సీఎం లేఖపై రేవంత్ రెడ్డి గట్టిగానే స్పందించినటువంటి పరిస్థితి. విజయన్ ఎప్పుడు రమ్మన్నా తాను చర్చకు రెడీ అని కూడా సవాల్ విసిరారు. తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ పినరయ్ విజయన్కి రోల్ మోడల్స్ ఎవరు, జ్యోతి బసు లాంటి వాళ్ళ, లేక నరేంద్ర మోడీ, అమిత్ షా అని కూడా ప్రశ్నించారు. విజయన్ ఓ ముఖ్యమంత్రిలా కాకుండా మరో మోదీలా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విజయన్పై ఉన్న అవినీతి కేసుల నుండి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆయనను కాపాడుతుందని, అందుకే ఆయనపై ఏ చర్యలు తీసుకోవడం లేదని కూడా రేవంత్ విమర్శించారు. అయితే ఇట్లా రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అక్కడి నుంచి లేఖ వచ్చిందో అప్పటి నుంచి తను కూడా ఘాటుగా స్పందించినటువంటి పరిస్థితి. తాను మరో మోదీలా మాట్లాడుతున్నాడు, ప్రజల కోసం ఏమాత్రం పనిచేయట్లేదు, తనపై ఉన్నటువంటి కేసులను కాపాడుకోవడం కోసమే తాను బీజేపీ ప్రభుత్వంతో అడ్డుగాగుతూ ఉన్నారు. సో బీజేపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు ఏం చేయట్లేదని కూడా అక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఈ సీన్ మొత్తం ఇలా నడుస్తుంటే మధ్యలోకి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రావడం జరిగింది. ప్రజలారా నమ్మద్దు, ఇక్కడ ఇచ్చినటువంటి గ్యారెంటీలు అక్కడ ఇస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నమ్మద్దని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే తెలంగాణను మోసం చేసిన అదే స్క్రిప్ట్తో రేవంత్ రెడ్డి ఇప్పుడు కేరళకు వచ్చారని తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేస్తూ తెలంగాణలోని కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు అవే అబద్ధపు హామీలతో కేరళలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో
రైతుల రుణమాఫీ, ఉద్యోగాల ఊసే లేదని, కేరళ ప్రజలు కాంగ్రెస్ బాధితులుగా మారొద్దని, పినరయ్ విజయన్ లాంటి నాయకత్వాన్ని ఎంచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. అయితే ఎప్పుడైతే కవిత ఈ వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ అయిందో ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా ఒక చర్చలా మారింది. ఎందుకంటే కవిత గురించి కూడా ఇప్పుడు గత కొద్ది రోజులుగా ఈ చర్చ నడుస్తూ ఉంది. కవితకు సంబంధించినటువంటి చర్చ ఎందుకు నడుస్తూ ఉందంటే తాను ఎప్పుడు కూడా తన జెండా గురించి కూడా కొంత లీక్ రావడం జరిగింది. తన జెండా కలర్ కూడా నీలపు రంగు, ఎరుపు రంగు ఉండబోతుందని కూడా చాలామంది చెప్తా ఉన్నారు. సో ఇందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి పినరయ్ విజయన్కి సపోర్ట్ చేయాలని తాను వీడియో రిలీజ్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మద్దు, కాంగ్రెస్ ఇచ్చినటువంటి గ్యారంటీలు నమ్మద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసేవన్నీ బూటకు ప్రచారాలని, కాంగ్రెస్ పార్టీని నమ్మకుండా పినరయ్ విజయన్ని గెలిపించాలనే దాంతో ఇక్కడ ఉన్నటువంటి ఎర్రజెండా పార్టీ నాయకులను తన వైపు లాక్కునే దిశగా కూడా తన స్ట్రాటజీ ఉందని కూడా దీంట్లో కొంతమంది చెప్తా ఉన్నారు. తాను చేసేటువంటి ప్రతి పనిని కూడా కవిత తన స్వలాభం ఏ విధంగా చేకూర్చుకోవచ్చో ఆ విధంగా ఎవరిని ఎప్పుడు తన వైపు లాక్కోవాలని ఒక ప్రయత్నంలో భాగంగానే ఈరోజు తాను పినరయ్ విజయన్కి సపోర్ట్ చేస్తుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. తాను రానున్నటువంటి రోజుల్లో ఎర్రజెండా పార్టీ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తల్ని కొంత తన వైపు లాక్కోవడానికి మాత్రమే ఈరోజు పినరయ్ విజయన్కి సపోర్ట్ చేసిందని చెప్తా ఉన్నారు. ఒకవైపు రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, మరోవైపు అక్కడ పినరయ్ విజయన్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, తాను లెక్కలతో సహా తెలంగాణ ప్రభుత్వం ఎక్కడుంది, మా కేరళం ప్రభుత్వం ఎక్కడ ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. మధ్యలో కవిత వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మద్దు, అక్కడ ఉన్నటువంటి ఎల్డీఎఫ్ ప్రభుత్వం కావచ్చు, ఆ ఎర్రజెండా పార్టీకి సంబంధించినటువంటి పినరయ్ విజయన్ గారినే నమ్మండి, ఆయనకి ఓటేని కూడా ఆమె పిలుపునివ్వడం జరిగింది. మరి చూద్దాం కేరళ ప్రజలు ఎవరి వైపు అడుగులు వేస్తారు, ఏ నాయకత్వాన్ని ఎంచుకుంటారు, ఇటు ఎల్డీఎఫ్ ప్రభుత్వమా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వమా, లేకపోతే నిజంగానే కవిత చెప్పినట్టు ప్రజలందరూ కూడా ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి ఓటేసి మరి విజయన్ గారిని గెలిపిస్తారా? మరికొద్ది రోజుల్లో ఆ రిజల్ట్స్ అనేవి బయటకు వస్తాయి కాబట్టి చూద్దాం అసలు ఏ ప్రభుత్వం గెలుస్తుంది, ఎవరిని నమ్ముతారనేది ప్రజలు కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.